సో మనలో కూడా 3 గుణాలు ఉన్నాయి, ప్రకృతి గుణాలు. ఒకటి తమోగుణం, రజోగుణం, సత్వగుణం. రజోగుణం కంటే ముందు తమోగుణం ఉంటుంది. ఎందుకు? మనిషి బద్ధకంగా, నిద్రగా, లేజీగా, నిర్లక్ష్యంగా, ఇటువంటి యాక్టివిటీ చేయడానికి కానీ ఇటువంటి ఆలోచనలు కానీ ఉండవు, డల్గా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తికి మెల్లగా మనం వానిలో కోరికలను చొప్పించాలి. చూడు, నువ్వు ఇలాగెళ్తే, నువ్వు ఇది చేస్తే నువ్వు అది పొందుతావు, నువ్వు అది చేస్తే ఇది పొందుతావు, ఇవన్నీ చెప్పి మెల్లగా ఆయనలో రజోగుణాన్ని యాక్టివేట్ చేయాలి. ఆయన విద్యార్థి అవని, ఉద్యోగం చేయని, వ్యాపారం చేయని, ఏదైనా చేయని, ఆయన కర్తవ్య డ్యూటీ. ఆయనలో తమోగుణం అధికంగా ఉన్నట్లయితే ఆయనలో మనం జ్ఞానం చెప్పకూడదు. ఆయనలో మెల్లగా యాక్టివ్, డైనమిక్గా తయారు చేయాలి. రజోతత్వాన్ని యాక్టివేట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. తమోగుణం ప్లేస్లో రజోగుణాన్ని అలాగా పెంచాలి. తమోగుణస్తుని మీరు వెళ్ళి భగవద్గీత చెప్పి బ్రహ్మవిధి చెప్పారనుకోండి, ఎలా ఉంటుందో తెలిసిన, పచ్చి కర్రకి అగ్ని ముట్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. పొగ వస్తుంది, ప్రకాశించదు, పొగ వస్తుంది మీకు. అప్పుడు మీకేమవుతుంది? త్వరలో ఈ గీత చెప్పాలనే విషయం పైన మీకు వైరాగ్యం కలుగుతుంది. ఎందుకు? ఆయన ఫోర్స్ చాలా ఎక్కువ పచ్చి కర్రకి. కాబట్టి ఈ తమోగుణం ఉన్న వ్యక్తికి మెల్లగా రజోగుణాన్ని మనము వృద్ధి చేయించాలి. అప్పుడేమవుతుంది? ఆయన కర్మలు, యాక్షన్స్ చేయడానికి బిజీగా అవుతారనమాట. సో నిరంతరం కర్మలు చేసుకుంటూ పోతారనమాట. అప్పుడు ఆయనకి బహిర్ముఖంగా పూర్తిగా తయారవుతారు. కర్తృత్వం పెరుగుతూ ఉంటుంది. ఐఎమ్ ద డూవర్ అని. సో మెల్లగా ఎప్పుడైతే ఇంకా అందులో లాస్ట్ అయిపోతున్నాడో, అందులో మునిగిపోతున్నాడో, మెల్లగా బాబు, అమ్మా, నువ్వు ఏదైతే బయట చేస్తున్నావో అది శాశ్వతం కాదు. చూడండి, అబ్జర్వ్ చేయండి, సమాజాన్ని పరీక్షించండి, గమనించండి, పరీక్షించండి అని మెల్లగా ఆ రజోగుణము నుండి సత్వగుణంలోకి తీసుకురావాలి.